వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పీకే నారాయణ. తన సమస్యలను చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. తిరుమల డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి. బక్రీద్ సందర్భంగా పిఎస్ కమిటీ మీటింగ్ నిర్వహణ. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే గోదార్ఖని గాంధీనగర్లోని ఎండిహెచ్డబ్ల్యూఎస్ ఆశ్రమంలో కోలేటి సేవదల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ కోలేటి దామోదర్ జన్మదినం సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పల్లె రమేష్ మాట్లాడారు. కొంచెం పెట్టారు తినదు మళ్ళా అరే పడుతుంది ప్లేట్ గట్టి పట్టుకో. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎండిహెచ్డబ్ల్యూఎస్ అనాథ పిల్లల బాలల సంరక్షణ సంస్థలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అన్నగారికి ముందు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామోదర్ అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ను ఆదరించండి. అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ కస్టమర్లకు అనుకూలంగా అందుబాటులో ఉండేలా ప్రారంభించడం జరిగిందని స్వర్గీయ కట్టతిప్పయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు. కర్నూలు నగరంలోని అశోక్ నగర్ పంప్ హౌస్ పక్కన అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ను స్వర్గీయ కట్టతిప్పయ్య కుటుంబ సభ్యులు సూర్యతేజ, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, జయరామయ్య అన్నపూర్ణ మెంట్ డిపార్ట్మెంట్ స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాకు తెలియదు ఏం చెప్పాకండి మనకెందుకు తెలుస్తుంది. Siya.
కొంచెం బాగా ఎత్తుకోండి సార్. అదే అట్లా. రెడీ 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 రెడీ. రెడీ 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 రెడీ. ఓకే అమ్మా. ఓకే అక్క రెడీయా అక్క? అక్క ఓకేనా? Claps, claps, claps. సార్ ఒక నిమిషం సార్ 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 ఒక నిమిషం. అందరికీ నమస్కారం అండి. కర్నూలు పట్టణ ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది మా నాన్నగారైన శ్రీ కట్టాతిప్పయ్య గారు 1947వ సంవత్సరంలో కర్నూలులో ఒక వ్యాపార సంస్థను ప్రారంభించారు. 1982 అన్నపూర్ణ సూపర్ మార్కెట్ అని ఎస్టీబీసీ కాలేజ్కి ఎదురుగా స్థాపించినారు. దాని తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులను చూసి వాళ్ళ యొక్క కన్వీనియంట్ కోసము ఈరోజు వెంకటరమణ కాలనీలో ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ స్టార్ట్ చేశాము. ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ యొక్క ప్రత్యేకత ఏమంటే స్పేషియస్గా, కస్టమర్ ఫ్రెండ్లీగా, కస్టమర్కి అనుకూలంగా, కస్టమర్ ఫెసిలిటీస్ మీట్ అవుతూ ఉండాలనే మోడర్న్ ట్రెండ్లో. నా పేరు సూర్య అండి. నేను సూర్యతేజ. ఇది నేను 3rd జనరేషన్ ఈ సంస్థను నడిపిస్తున్నది. మొదట మా జయనాన్న గారు కట్టాతిప్పయ్య గారు స్థాపించినది. తర్వాత వాళ్ళ కొడుకులు కట్టా వెంకట రత్నయ్య గారు, వెంకట కృష్ణయ్య గారు, వెంకట హలో హలో మైక్ టెక్స్టింగ్ 1 2 3. రామగుండం ముద్దుపేట తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ పెద్దపల్లి జిల్లాలోని రాగినేడు గ్రామంలోని శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణకర్త కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను వీర్లపల్లిలోని శ్రీ ఈశ్వర కృప వృద్ధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాల కృప వృద్ధాశ్రమం అధ్యక్షులు పిటి స్వామి విచ్చేశారు. గోదార్ఖని పట్టణ ఆర్య వైశ్య సంఘ మాజీ అధ్యక్షులు చిరుధాల రవీందర్, తెలంగాణ ఆర్య వైశ్య విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షులు బల్లు చంద్రప్రకాష్ గుప్తా, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చొక్కరపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కేక్ ఇష్టపడే వాళ్ళు చివరి వరకు రండి. రోషే గారు స్టార్టింగ్ ఉండే తెలంగాణ ఒక దామోదర్ గారే కోలేటి దామోదర్ గారి పేరు ఎక్కువ వినబడుతుంది అందు కాబట్టి 63వ బర్త్డే సందర్భంగా వచ్చి జరుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సామాజిక వర్గంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక రాజకీయవేత్తగా మన రామగుండం వాస్తవ్యులు అయినటువంటి పెద్దలు అన్నగారు కోలేటి దామోదర్ గారు ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ఆయన 63వ పుట్టినరోజు సందర్భంగా మరి సాయి కృప వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాలని అనుకోవడం, వెంటనే మరి పిటి స్వామి గారిని మరి వాసును సంప్రదించి ఇక్కడికి వచ్చేసి మీ అందరితో పాటు కలిసి మరి అన్నగారి జన్మదిన వేడుకలను సెలబ్రేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసో తెలియదో రామగుండంలో జన్మించి ఒక 30-35 అనుకుంటున్నాం. ఆ విధంగా పార్టీకి కానీ ఒక క్రమశిక్షణతోటి, ఒక చిత్తశుద్ధితోటి, ఒక అంకిత భావంతో పార్టీకి ఒక విధేయుడిలాగా పనిచేస్తూ మరి ఈనాటికి కూడా పార్టీని వీడకుండా అదే టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ప్రస్తుతం అమెరికాలో డల్లాస్లో నిర్వహించిన టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు వెళ్ళి ఆ కార్యక్రమాల్లో ఈరోజు దామోదర్ గారు డల్లాస్లో ఉండడం జరిగింది. మరి వారు లేకపోయినా కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం గోదావరికి ఏదో ఒక ప్రాంతాల్లో దామోదర్ బర్త్డేను మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీ అందరినీ కలుపుకోవడం, మీ అందరి సమక్షంలో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము పిలవగానే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడ చిత్రాల రవీంద్ర గారు, వెంకటేశ్వర్లు, విలాసు, కృష్ణ, రాజు, ఇంకా మా కిషోరు, తర్వాత మా ముత్యం, ఇంకా చంద్ర, వీళ్ళందరికీ కూడా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దామోదరన్న జన్మదిన వేడుకల్లో పాలు పంచుకొని అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, మన ప్రాంతంలో పుట్టి పెరిగి రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి కోలేటి దామోదర్ గారి నాకు కూడా బాగా దగ్గరి మిత్రులు, ఆత్మీయుడు. వారి జన్మదిన సందర్భంగా మనందరి మధ్యకు వచ్చి ఆ వేడుకలను నిర్వహించడానికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వైశ్యులు అంటే నాకు ఒక సదభిప్రాయం, చాలా మంచి అభిప్రాయం ఉన్నది. సామాన్యంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. అన్ని పార్టీలు మనదే అంటారు, ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా అంత మనదే అంటారు. కానీ కొంతమంది మాత్రమే ధైర్యం చేసి ఈ మధ్యన రాజకీయాల్లోకి వస్తున్నారు. రోషయ్య గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన మాట నేను చెప్పడం లేదు. కానీ మా దామోదర్ కానీ, మా చిత్రాల రవీందర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇటీవల రాజకీయ రంగంలో ముందుకొచ్చి సమాజంలో మేము కూడా భాగస్వాములమే, ఏదైనా మంచి జరగాలి ఈ ప్రాంతాన్ని. ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో 11 మంది చనిపోతే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు? కుంభమేళలో 50 నుంచి 60 మంది చనిపోతే మేమేమైనా అన్నామని కర్ణాటక సీఎం ಸಿದ್ದರಾಮಯ್ಯ అన్నారు. ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಶಾಂಪೇಡಿ ಯಾರು ಯಾರು ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನೇನ್ರಿ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನ?
ಯಾರು ಮಾಡಿದ್ದವರು? ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದ ಬೇರೆ. ನಾನ್ ಮಾಡಿದ್ನಾ? ನಾನ್ ಮಾಡಿದ್ನೇನ್ರಿ? ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి అని బాపట్ల ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 66(1)(b) సెక్షన్ 66(1)(b) రెస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైం ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ 7 PM 6 PM. ఇంత ముందు చేస్తానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ సిసి సర్వేలెన్స్. ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రాన్స్పోర్ట్, తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతివంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా సెక్షన్ 54 9 hours per day మాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకు పెంచి పర్ డే 10 hours పెంచడం జరిగింది. సెక్షన్ 55 ఇంత ముందు 5 hours కి 1 hour రెస్ట్ ఉండేది. ఇప్పుడు 6 hours కి రెస్ట్ పీరియడ్ ని మార్చారు. 6 hours కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు. అదేవిధంగా సెక్షన్ 56 మాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 hours అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 hours, అంటే మొత్తం 12 hours. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ, సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది. ఎవరు దాన్ని సమర్థించిన వాళ్ళను అరెస్ట్ చేయాలి. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు? సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలనుకున్నారు, కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలి అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాళ్ళు ఎంత ఏదో పని చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుని మాట వాస్తవం, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే, నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా. వృద్ధ రైతులపై దౌర్జన్యం చేసిన ఏఎస్ఐ రామచందర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. ఖానాపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు, రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. మాజీ మంత్రి అంబాటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గుంటూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన అంబాటి రాంబాబు దీంతో విధులకు ఆటంకం కలిగించారని అంబాటి రాంబాబుతో సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు
తిరుమలలో డ్రైవర్పై కానిస్టేబుల్ దాడి. తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉండగా జరిగిన సంఘటన. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఏసీ బస్ డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి. ఎలక్ట్రిక్ ఏసీ బస్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దాడి దృశ్యాలు ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, డ్యూటీలో ఉన్న డ్రైవర్పై దాడి చేసిన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డ్రైవర్ యూనియన్ నాయకులు. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం. తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారం రోజులుగా రోజు కోడలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోగా కనీసం స్పందన కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డి పెట్టే పరిస్థితి కూడా లేదా? ఎందుకింత నిర్లక్ష్యం? కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్లు? దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితి ఇలా ఉంటే ఎలా? కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలు అంటే లెక్కలేదు, దేవుళ్ళు అంటే లెక్కలేదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడలు మరణించాయి. మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు?
పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలివి లేదా? ఇంకా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.